విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయింది. ఇక మిక్స్ టాక్ అనిపించుకున్నది. అట్లనే గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా కూడా ఏప్రిల్ 12 నాడు రిలీజ్ అయింది. యావరేజ్ అనిపించుకున్నది. ఇక పోయిన నెల సంగతి చూసుకుంటే టిల్లు స్క్వేర్ హడావిడైతే ఇప్పటి వరకు నడుస్తున్నది. జనాలు అయితే ఎగబడి థియేటర్లకి పోయి చూస్తున్నారు అనమాట. అంత బాగా ఉన్నది కాబట్టి, కంటెంట్ అంత బాగా పండించగలిగారు కాబట్టి. ఇక ఈ వీకెండ్ పరిస్థితి చూసుకుంటే చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. చిన్న సినిమాలు అదృష్టంని పరీక్షించుకుంటున్నాయనే చెప్పుకోవాలి. ఇక కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటే జనాల్ని మెప్పించగలిగితేనే మాత్రం దాన్ని బట్టే సక్సెస్ ఆధారపడి ఉంటది అనేది మనకి అందరికీ తెలిసిందే. ఇక ఈ నెలల లిస్టు చూసుకుంటే సత్యం రాజేష్ టెనెంట్ అనే సినిమాతోని ఏప్రిల్ 18 నాడు వచ్చేస్తున్నాడు. ఇక దీని జానర్ ఏందనంటే సస్పెన్స్ థ్రిల్లర్ అంట. చూడాలి మరి సత్యం రాజేష్ హీరో లెక్క వస్తున్నాడు అంటే జరంతా టఫ్ అనే చెప్పుకోవచ్చు. చూడాలి ఇక ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది. ఇక శశివదనే అనే సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ అయి చాలా రోజులైంది. ఇక ఇది వాయిదా పడుకుంటా ఫైనల్ గా థియేటర్ లో ఏప్రిల్ 18 నాడు వచ్చేస్తుందన్నమాట. ఇక అంతేకాకుండా చైతన్యరావు సునీల్ లీడ్ల లెక్క పారిజాత పర్వం అనే క్రైమ్ కామెడీ జానర్ లో వచ్చేస్తున్నారు. ఇక దీని ట్రైలర్ రెస్పాన్స్ కూడా పాజిటివ్ గానే ఉన్నది. చూడాలి థియేటర్లలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. ఇక చాలా ఏళ్ల తర్వాత మన నవదీప్ హీరో లెక్క వస్తున్న సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తోని కైట్ అండ్ బోల్డ్ లవ్ స్టోరీ అయిన లవ్ మౌలి అనే సినిమాతోని ఏప్రిల్ 19 నాడు రాబోతున్నాడు అనమాట. ఇక నవదీప్ లుక్స్ చూస్తే అదరగొట్టేస్తున్నాడు దీంట్లో. ఇక మంచి పెద్ద గడ్డంతోని ఆ జుట్టుతోని ఇక సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాడు. కాన్సెప్ట్ కూడా జరంత బోల్డ్ ఉన్నదని ట్రైలర్ చూస్తే అర్థమవుతున్నది. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. ఇక ఈ విషయాలన్నీ పక్కకు పెడితే ఈ చిన్న సినిమాలన్నీ 10 కోట్ల లోపు బడ్జెట్లు అనేది తీసిడ్రు అనేది విశేషం అనే చెప్పుకోవాలి. ఇక దీంట్లో ఒక్క సినిమా అయినా కానీ ఆడి సక్సెస్ బాటలో పోవాలని కోరుకుందాము. ఇక అట్లనే మేకర్లు అయితే కంటెంట్ మీద మంచి పాజిటివ్ గా కాన్ఫిడెంట్ ఉన్నారనమాట. మరి ఇక థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ తీర్పు ఒక్కటే మిగిలింది. ఇక అది మాత్రమే ఇంట్రెస్టింగ్ గా మారిందనమాట. ఇంతకీ మీరే సినిమా చూడాలనుకుంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.